గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్లోని ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారుగా 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లుగా తెలిపారు. మంటలు ఎగిసిపట్టడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు నిధి భవన్లోనే ఉంటాయి. ఆన్లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోవడంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటి వరకు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తాను యాజ్ ఏ సీనియర్ అకౌంటెంట్గా. మేమందరం 10:10కి వచ్చి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాము. 10:40 ఆ ప్రాంతంలో 11 ఇంచుమించు 11 అనుకోండి, 10:40, 11 మధ్యలో యాక్సిడెంట్ ఫైర్ జరుగుతుందని బయట నుంచి అందరూ ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. దాని నుంచి మేమందరం బయటకు వచ్చేసాము. దట్టమైన పొగలు అలుముకున్నాయి, ఒకరినొకరు కనపడకుండా అయిపోయింది. గాలి ఆడట్లేదు లోపల. అందరం ఒకరికొకరు సహకారం చేసుకొని మా ఫ్లోర్లో వచ్చేసి 2 ఆఫీసులు ఉంటాయి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి పే అండ్ అకౌంట్స్ ఆఫీసు మరియు ఏపీజేఎల్ఐ స్టేట్ ఆడిట్ ఉంటుందండి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి టోటలీ సిఎఫ్ఎంఎస్ అండి. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి ఏపీజేఎల్ఐ అండ్ సిఎఫ్ఎస్ఎస్ ఉంటాయండి. ఈ విధంగా ఆఫీసులు ఉన్నాయి. దీంట్లో ఫైర్ సేఫ్టీ వాళ్ళు పెట్టామన్నారు కానీ ఫైర్ సేఫ్టీ ఎటువంటిది వర్క్ జరగలేదండి. ఎగ్జిట్ ఒకటే ఉంది. లిఫ్ట్లోనే కరెంట్ పోయింది కాబట్టి ఆ టైంలో మొత్తం ఫైర్ అయింది కాబట్టి కరెంట్లు ఆగిపోయాయి. ఒకరికొకరు సహకారంతో అందరం పరిగెత్తుకుంటూ కిందికి రావడం జరిగింది. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దాదాపుగా 400 మంది పైన ఉంటారండి ఆఫీసులో ఎంప్లాయీస్. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఒకరికొకరు కోఆపరేషన్తో అందరూ కిందికి రావడం